సో సిట్టింగ్ పొజిషన్లో మన గణేశుడు విత్ 4 హ్యాండ్స్. సో వెనకాల చూసుకోవచ్చు ఆ పాము ఎంత యూనిక్ అనిపిస్తుందో. సో మీకు ఎవరికైతే ఇట్లాంటి యూనిక్ గణేషులు కూసగడదాం అనుకుంటారో, సో పింక్ కలర్ దోతితోని విత్ 4 హ్యాండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాడో, ప్రాపర్ ధూల్పేట్ మోడల్ వినాయకుడు. సో చూడొచ్చు ధూల్పేట్ బాలాజీ వినాయకుడు ఎట్లుండో కమెంట్లు అయితే ఎప్పుడు నాకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చా వ్లాగ్. సో గైస్ మనమైతే ఈరోజు వచ్చేసినాం ధూల్పేట్. సో ధూల్పేట్లో మనమైతే వచ్చేసినాం వినోద్ సింగ్ కళాకార్ ఆర్ట్స్కి అయితే. సో ప్రాపర్గా నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూడొచ్చు నా వెనకాల ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాడో. సో గణేశుడు మాత్రం మొత్తం ఫుల్ ఫ్లెజ్గా మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయిండు. సో ఎట్లా కనిపిస్తుంది అంటే జర పెళ్లి కొడుకు లుక్ అయితే కనిపిస్తుంది. గణేష్ మహారాజ్ అయితే మనకి ప్రాపర్గా మనకి లైట్ కలర్ తోని మొత్తం పింక్ కలర్ ధోతితోని మనకి డార్క్ బ్లూ షాల్ వచ్చింది. సో సిట్టింగ్ పొజిషన్ లో ఈజీగా మనకి ఒక 16 నుంచి 17 ఫీట్స్ అయితే గణేశుడు వినాయకుడు ఈజీగా ఉంటాడు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుండో మన గణేశుడు అయితే. సో ఆ కిరీటం చూసుకోవచ్చు ఎంత ఫినిషింగ్ వచ్చిందో. సో ఆ డిజైన్ కానీ, ఆ గోల్డెన్ డిజైన్ కానీ, ఆ చెవుల పైన కొంచెం వర్క్ కానీ, తొండం పైన కానీ సిట్టింగ్ పొజిషన్ లో ఈజీగా మనకి 16 నుంచి 17 ఫీట్స్ ఉంటాడు. సో అన్నకి ప్రైజెస్ అయితే అడిగినా నేను. సో అన్న ఏమంటున్నట్టే ఒక్కసారి లొకేషన్కి అయితే వచ్చి కనుక్కోండి అంటుండు. సో ఇదొక మోడల్ నేను దగ్గర. సో అట్లానే మనకి 2026 మాక్సిమం మెంబర్స్ వచ్చేసి మనకి బాలాజీ వినాయకులు అయితే కూర్చోబెడతారు. సో చూడొచ్చు ధూల్పేట్ బాలాజీ వినాయకుడు ఎట్లుండో కమెంట్లు అయితే ఎప్పుడు నాకు. సో చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ లో మనకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విత్ 6 హ్యాండ్స్ లో మనకి వెనకాల 2 చేతులలో మనకి శంకు చక్రాలు అయితే వచ్చినాయి. సో ఆ పైన చూసుకున్నట్టయితే గజమాల వచ్చేసి మనకి ఆ ముకుటం పైన వచ్చింది. సో ఆ ముకుటం కూడా చూసుకోవచ్చు మంచిగా మనకి కొంచెం బ్రాడ్గా ఇచ్చిండు. ఈజీగా మనకి 2 ఫీట్స్ ఖాళీ ముకుటమే ఉంటుంది. కొంచెం ఆ బ్యాక్ డ్రాప్ గిట్ ఇచ్చిండు. ఆ బ్యాక్ డ్రాప్ దగ్గర కూడా మనకి శంకు చక్రాలు అనేవి వచ్చినాయి. సో వైట్ కలర్ ధోతితోని ప్రాపర్ లా మనకి బాలాజీ కలర్ తోని గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో ఈ వినాయకుడు కూడా ఈజీగా మనకి 14 నుంచి 15 ఫీట్స్ ఉంటాడు. సో చూడొచ్చు ఎంత క్యూట్ గా ఉన్నాడు. సో ఇదొక మోడల్. సో అట్లానే ఈ దగ్గర ఇంకో మోడల్. సో ఏదైతే మనకి అయోధ్య రాముడు రామ్లల్లా, సో ప్రాపర్లీ అదే కలర్ లో మనకి ఈజీగా ఒక 10 ఫీట్స్ అయితే అని చెప్పుకోవచ్చు మనం. సో 10 ఫీట్స్ ఉంటాడు మనకి రాముడు. సో ఆరెంజ్ కలర్ ధోతితోని, సో మొత్తం బ్లాక్ కలరింగ్ వచ్చేసి జ్యువెలరీ వర్క్ తోని సో రామ్లల్లా అయితే దర్శనం ఇస్తుండు. సో ఇదొక మోడల్. సో ఇంకో మోడల్ ఉంది దగ్గర. సో ఇంకో మోడల్ వచ్చేసి సో ఈ టైప్ లో ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కమలం పూలు వచ్చినాయి సిట్టింగ్ పొజిషన్ లో విత్ 4 హ్యాండ్స్ వినాయకుడు. సో ఇందులో ఏంటంటే ధోతి మనకు వచ్చేసి ప్రాపర్లీ క్లాత్ లో వచ్చింది ధోతి. సో ఇదొక వినాయకుడు. సో ఈయన దగ్గర 4 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు కనుక నస్తే వచ్చి మాత్రం బుకింగ్ అయితే చేసుకోండి. సో అట్లానే వేరే గణేషులు కూడా పోయి కవర్ చేద్దాం. సో గైస్ లెట్స్ గో. సో గైస్ అనేది ఇంకో షెడ్ ఉంది మనకి. సో ఇంకో షెడ్ లో చూసుకోవచ్చు మనకి ఇంకా ప్రాపర్ గా 2 కలర్లు ఉన్నాయి. సో సేమ్ బాలాజీలా. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి సేమ్ ఏంటంటే కలరింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ధోతితోని నీలం బ్లూ లో మనకి వినాయకుడు మాత్రం దర్శనం ఇస్తుండు. చూడొచ్చు కొంచెం ఇది డిఫరెంట్ గా ఉంది కలరింగ్ వైజ్ చూసుకున్నట్టయితే. సో అదే గజమాల మనకి శంకు చక్రాలు, పెద్ద పెద్ద చెవులు. సో కొంతమందికి బాలాజీ లవర్స్ మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 కలర్స్ ఉన్నాయి. అదొక కలర్, ఇదొక కలర్. సో అట్లానే ఇక్కడ ఇంకో సేమ్ వినాయకుడు. ఇది కూడా డిఫరెంట్ కలరింగ్ తోని బ్రింజాల్ కలర్ ధోతితో వచ్చింది మనకి. సో ఇది కూడా కొంచెం యూనిక్ కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియోలో ప్రాపర్ గా అర్థమవుతుందేమో వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. సో మొత్తం మనకి ఇంట్లో చూసుకుంటే మొత్తం గణేశుడు మొత్తం కవరింగ్ అయిపోయిండు. సో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ వినాయకుడు ఇన్ విఎస్కే ఆర్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో గైస్ మనమైతే ధూల్పేటలో ఇంకో షెడ్ అయితే వచ్చేసినాం. అది వచ్చేసి మనకి సునీల్ కళాకార్. సో నేను ప్రాపర్ గా నంబర్ ఇంకా లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఎట్లాంటి వినాయకులు ఉన్నాయో ఈ దగ్గర. సో చూడొచ్చు గైస్ సిట్టింగ్ పొజిషన్ లో మనకి ధూల్పేట్ మోడల్ లో ప్రాపర్లీ మనకి ఈజీగా మనకి 16 ఫీట్స్ వినాయకుడు అయితే ఉంటాడు. సో చూడొచ్చు 4 హ్యాండ్స్ విత్ 4 హ్యాండ్స్. ఎవరైతే ధూల్పేట్ లవర్స్ ఉంటారో, సో సింపుల్ గా వినాయకులు కూర్చోడం అనుకుంటారో, సో వచ్చి మాత్రం బుకింగ్ అయితే వేసుకోవచ్చు. భారీగా ఉన్నాడు వినాయకుడు మనకి. ప్రాపర్ గా వెనకాల చూసుకోవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ ధూల్పేట్ బ్యాక్గ్రౌండ్ మాక్సిమం ఇట్లానే ఉంటాయి మనకి. సో ఆ కిరీటం పైన మీరు చూసుకున్నట్టయితే 3 నాగం పాములు అయితే వచ్చినాయి మనకి. సో ఆ చెవులు కూడా చూసుకోవచ్చు ఈ వినాయకుని తగ్గట్టు కొంచెం ప్రాపర్ గా పెద్దనే ఉన్నాయి చెవులు. సో అట్లనే మనకి తొండం పైన కొంచెం వర్క్ కూడా వచ్చింది. సో గణేష్ మహారాజ్ మాత్రం మనకి హంస పైన కూర్చొని మాత్రం దర్శనం అయితే ఇస్తుండు సిట్టింగ్ పొజిషన్ లో విత్ రెడ్ కలర్ ధోతి, గ్రీన్ కలర్ షాల్ తోని ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడో. సో ఈ వినాయకుని ప్రైజ్ అన్నకు అడిగితే మాత్రం 1,40,000 అంటుండు. సో మీకు కనుక మీ బడ్జెట్ లో వస్తుందంటే వచ్చి మాత్రం బుకింగ్ అయితే వేసుకోండి. సో ప్రైస్ కూడా కొంచెం నెగోషియేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో హైట్ విషయానికి వస్తే మాత్రం సో ఈ వినాయకుడు ఈజీగా మనకి 16 ఫీట్స్ ఉంటాడు. సో ఇందులో ఈ వినాయకుడిలో మీకు ఎవరికైనా కొంచెం పెద్దగా అనిపిస్తుంది అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తా అంటుండు. సో ఆ బ్యాక్గ్రౌండ్ తీసిస్తే మనకి 15 ఫీట్స్ ఉంటాడు వినాయకుడు. సో ఇదొక మోడల్. సో అట్లనే ఇక్కడ ఇంకో మోడల్ మనకి
సో ఇది కొంచెం చిన్న సైజ్ లో వినాయకుడు మనకి సిట్టింగ్ పొజిషన్ లో విత్ 4 హ్యాండ్స్ చూసుకోవచ్చు. అది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా వచ్చింది ఈజీగా మనకి. సో ఆ ముకుటం పైన చూసుకుంటే మనకి కృష్ణుడు మాత్రం దర్శనం అయితే ఇస్తుండు, చిన్ని కృష్ణుడు. సో సిట్టింగ్ పొజిషన్ లో విత్ yellow కలర్ ధోతి. సో ఈ వినాయకుని ప్రైస్ भाई कितना बोले इसका ప్రైస్? సో అన్నయ్య ప్రైస్ ఈ వినాయకుని వచ్చేసి 80,000 ఆస్కింగ్ ప్రైస్. సో వచ్చి మాట్లాడుకొని మీకు బడ్జెట్ లో వస్తుందంటే నెగోసియేషన్ చేసుకోండి, బుకింగ్ చేసుకోండి. సో ఇదొక వినాయకుడు. సో అట్లానే మనకి కొంచెం ముంబై లుక్ లో మనకి స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు మాత్రం దర్శనం ఇస్తుండే ఎలుక పైన. సో చూడొచ్చు ఈ వినాయకుడు కొంచెం యూనిక్ ఉంది. ఎవరైతే మీకు గల్లీలలో కూర్చోబెడదాం అనుకుంటారో స్పాట్ ఉంటుందో సో దానికి మాత్రం మీ గణేశుడు మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఆస్కింగ్ ప్రైస్ ఈ వినాయకుడి కూడా 80,000 అంటున్నా. సో అగైన్ వచ్చి బడ్జెట్ లో వస్తే బుక్ చేసుకోండి. సో అట్లానే ఇక్కడ ఇంకో వినాయకుడు. సో ఈ వినాయకుడు స్పెషల్ ఏంటంటే స్టాండింగ్ పొజిషన్ లో మనకి అన్ని కింద నాగుంపంలో ఇచ్చినాయి. కృష్ణుడు రూపంలో వచ్చిండు. సో ఏదైతే మనకి ఆ కృష్ణుడు అవతారం ఆ నాగుంపం మీద స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. చూడొచ్చు పింక్ కలర్ ధోతితోని విత్ 4 హ్యాండ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాడో. ప్రాపర్ ధూల్పేట్ మోడల్ వినాయకుడు. సో ఈ వినాయకుడు ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 95,000. సో మీ బడ్జెట్ లో వస్తుందా వచ్చి కనుక్కోండి ఒకసారి. సో ఇవి ప్రాపర్లీ అన్న దగ్గర ఉన్న గణేష్లు అయితే. సో ఇంకా కొన్ని గణేషులు మనం పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్ ధూల్పేట్ పోతుంటే మనకి ఇంకా కొన్ని గణేషులు కనిపించినాయి. సో అవైతే కవర్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడైతే మనం వచ్చేసాం లొకేషన్ వచ్చేసి ఆదియోగి శివ్ శంకర్ కళాకార్ ఆర్ట్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం కొంచెం కోల్కతా డిజైన్లలో వచ్చినాయి. సో ఎవరైతే కలకత్తా గణేషులు కూర్చోబెడతాం అనుకుంటారో సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈజీగా మనకి పామ్ పైన నిలబడి గణేషుడు మాత్రం దర్శనం ఇస్తుండు. సో ప్రాపర్ కోల్కతా గణేషులు అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి లుక్ వచ్చేసి ఆ కుందన్ వరకు కూడా చూసుకోవచ్చు పెద్ద పెద్ద ప్యాచెస్ తోని. సో ఇదొక వినాయకుడు. సో అట్లనే కొంచెం యూనిక్ గా గణేశుడు అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదైతే ఇక్కడ కాల్వర వినాయకుడు కనిపిస్తుండో శంకరుని రూపంలో విత్ వైట్ కలర్ ధోతితోని. సో ఆ ఎంటికలు చూసుకున్నట్టయితే ఆ జటాలు రూపంలో ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో ప్రాపర్లీ కొంచెం యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. కింద వచ్చేసి మనకి స్కల్ వచ్చేసింది, మనిషిది పుర్రే ఇంకా కంప్లీట్ కాలేదు. సో అట్లా కొంచెం డిఫరెంట్ గా డేంజర్ లుక్ అనేది ఉంది గణేశుని అయితే మస్తు ఉంది. సో ప్రైజెస్ వచ్చేసి మీరు ప్రాపర్లీ కనుక్కోండి ఒక్కొక్క గణేశుని ప్రైజెస్ వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లా అన్ని చిన్న గణేశుల నుంచి పెద్ద గణేశుల వరకు అన్ని కంప్లీట్ గా అయితే రెడీ అవుతున్నాయి ఇంకా. సో అట్లానే మనకి ఇంకా లోపలికి వెళ్తే మాత్రము సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది కొంచెం యూనిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మనకి సిట్టింగ్ పొజిషన్ లో మన గణేశుడు. సో ఇక్కడ వెనకాల వచ్చేసి మనకి ఉజ్జయిన్ అయితే శివుడు ఉంటాడో సో అట్లా రూపంలో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. ఉజ్జయిన్ బ్యాక్గ్రౌండ్ శంకర్ ఉంది. సో సిట్టింగ్ పొజిషన్ లో మన గణేశుడు విత్ 4 హ్యాండ్స్. సో ప్రాపర్ గా కంప్లీట్ గా అయితే అయిపోయిండు. సో అట్లానే గైస్ ఇంకో యూనిక్ గణేశుడు చూసుకోవచ్చు ఇంకా కంప్లీట్ గానికి రెడీ అవుతుండు. సో వెనకాల చూసుకోవచ్చు ఆ పాము ఎంత యూనిక్ అనిపిస్తుందో. సో యూనిక్ గణేష్లు అయితే రెడీ అవుతుంది. సో నేను నంబర్ ఇంకా డిస్క్రిప్షన్ కూడా లొకేషన్ లో పెడతాను. సో ఇంకా కంప్లీట్ కానికుంది వినాయకుడు. సో అట్లానే మనకి ఇంకా లోపల ఇంకో వినాయకుడు ఉన్నాడు. ప్రాపర్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. సో మీరు చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్ లో మనకి విత్ 6 హ్యాండ్స్ లా గణేశుడు మొత్తం కుందన్ వర్క్ తో రెడీ అయిపోయి కంప్లీట్ గా గణేశుడు ఉన్నాడు. సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు గైస్ ఇది కూడా ఎంత హైలైట్ ఉందంటే చూసుకోవచ్చు. సెట్టింగ్ పొజిషన్ లా గణేశుడు 4 హ్యాండ్స్ తోని వెనకాల వచ్చేసి మనకి తిరుపతి బాలాజీ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. సో ఎంత అథెంటిక్ గా యూనిక్ గా కనిపిస్తున్నావు మనకి. సో అట్లానే మనకి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వచ్చేసారు వీడియోలు తీస్తుంటే దమ్ చేస్తారు. బాయ్ హాయ్ బోలే కైకి వెళ్ళి आप लोग वीडियो के लिए आए कैसे दिख रहे हैं यहाँ पे गणेश अच्छा दिख रहे. సో గైస్ చూసుకోవచ్చు గైస్. సో చెప్తున్నాం కదా ఏదైతే యూనిక్ గణేష్ అని చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది యూనిక్ గణేష్ ఇక్కడ. సో అట్లనే ఈ దగ్గర ఇంకో వినాయకుడు గైస్ ఎంత హైలైట్ ఉందంటే ఇదైతే భాయ్ క్యా హైట్ రంగా గణేష్ కా 17 ఫీట్స్. సో 17 ఫీట్స్ లో చూసుకోవచ్చు గైస్ మొత్తం పాము పడగల పైన మనకి కృష్ణుని రూపంలో గణేశుడు మాత్రం దర్శనం అయితే ఇస్తుండు. సో మీకు ఎవరికైతే ఇట్లాంటి యూనిక్ గణేషులు కూర్చోబెడదాం అనుకుంటారో సో వచ్చి లొకేషన్ కి అయితే రండి. నేను ప్రాపర్ గా నంబర్ ఇంకా డిస్క్రిప్షన్ కూడా లొకేషన్ లో పెడతాను. సో ఇదొక మోడల్. సో అట్లనే ఇక్కడ ఇంకో మోడల్ మనకి సో కంప్లీట్ గా రెడీ అయిపోయిండు. సో అదే అగైన్ ఉజ్జయిన్ మహాకాల్ బ్యాక్గ్రౌండ్ తో మనకి సో సిట్టింగ్ పొజిషన్ లా కంప్లీట్ గా వెల్వెట్ కలర్ ధోతితోని గణేశుడు. సో ఏక్ గణేష్లు అయితే ఉన్నాయి. సో ఇంకో మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ సో బ్లాక్ కలర్ ధోతితోని గణేశుడు పక్కన పులి అయితే వచ్చింది మనకి. సో ఇదొక యూనిక్ కాన్సెప్ట్ ఇది కూడా గణేశుడు. సో అట్లనే ఇక్కడ చిన్న గణేశుడు విఠల్ భగవాన్ చూడొచ్చు ఎంత యూనిక్ ఉన్నాడు. సో నేను ప్రాపర్ గా లొకేషన్ అయితే పెడతాను. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ఏం చేయాలి తెలుసుగా प्लीज गाइस प्लीज डू लाइक सब्सक्राइब फॉर मनचा व्लॉग्स. भाई जरा सब्सक्राइब करो बोलो भाई भाई सब्सक्राइब करो बच्चे बोल रहे सब्सक्राइब सरप्राइज नहीं सब्सक्राइब करो.